భాగ్యనగరంలో ఈ భవ్యమైన భక్తి టీవీ కోటి దీపోత్సవానికి వేలాదిగా తరలి వచ్చిన భక్త జన సముద్రానికి అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మీతో పాటు ఎక్కువసేపు ఉండి పూజా కార్యక్రమంలో పాల్గొవాలని ఉన్నప్పటికీ కూడా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమంలో వేరే కార్యక్రమానికి వెళ్ళవలసి ఉన్నందువలన త్వరగా వెళ్ళిపోతున్నాను. అందువలన మిమ్మల్ని అందరినీ సందర్శించుకొని మీ అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో వచ్చాను. నేను ఉదయాన్నే చెన్నై వెళ్ళి వరద ప్రాంతాలు చూసి, నెల్లూరు వెళ్ళి వరద ప్రాంతాలు చూసి, చిత్తూరు వెళ్ళి వరద ప్రాంతాలు చూసి వచ్చాను. ప్రకృతి ఆగ్రహిస్తూ ఉంది. ఎందుకంటే ఋతువులు క్రమం తప్పుతూ ఉన్నాయి. జనం కొంతవరకు రీతులు తప్పుతున్నారనే ఆందోళన కూడా ఉంది. అందువలన మనందరం కూడా ప్రకృతిని ఆరాధించాలి, దైవాన్ని పూజించాలి. మంచి మనసుతో మనం అందరం కూడా మన కార్యక్రమాలు చేపట్టాలి. అలాంటి భక్తి భావన కల్పించేందుకు భక్తి టీవీ చాలా కాలంగా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. శ్రీ నరేంద్ర చౌదరి గారు, శ్రీమతి రమా గారు, వాళ్ళిద్దరూ కూడా ఒక అకుంఠిత దీక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. భగవంతుడు వారికి అన్ని విధాలా శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ హిందూ ధర్మం అనాదిగా మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం ఇది. హిందూ అనేది మతము కాదు, అది ఒక జీవన పద్ధతి. ఆ జీవన పద్ధతిలో సత్ప్రవర్తన, పెద్దలను గౌరవించడం, గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, పశుపక్షాదులను కూడా గౌరవించడం, చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే జాతి మనది. మన జాతికి సహనం కూడా మెండు. ప్రపంచంలో ఎప్పుడు కూడా భారతదేశం, హిందూ దేశం ఎవరిపైన ఎప్పుడు దండయాత్ర చేయలేదు. ఇతరులు వచ్చారు, మన పైన దండయాత్ర చేశారు, మనలో చాలా వరకు కలిసిపోయారు, మనం దోచుకొని కూడా కొందరు బయటకు వెళ్ళిపోయారు. కానీ హిందూ దేశం, భారతదేశం ఎప్పుడు కూడా ఎవరిపైన దాడి చేయలేదు. అలాంటి మనస్తత్వం కలిగిన మనందరం కూడా ఈ భక్తి భావనను మరింత పెంపొందింపజేసుకొని ఆధ్యాత్మిక చింతనతో, క్రమశిక్షణతో, రుజువర్తనతో, సామాజిక స్పృహతో మన తోటి వారి యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వాటిల్లో కూడా మనం భాగస్వాములు అవుతూ మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు కూడా మన సాంప్రదాయాలు, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన రాత, మన బాట, వీటన్నిటినీ వాళ్లకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మన భాష, తెలుగు భాషను మనం రక్షించుకోవాల్సి ఉంది. మాతృ గర్భం నుంచి వచ్చిన భాష తెలుగు భాష. భారతీయ భాషలు అత్యంత విలువైనవి. ఆ భాషలన్నీ కూడా ఎవరెవరు మాతృభాషను వాళ్ళు గౌరవించుకోవాల్సి ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, కానీ తెలుగు మన మాతృభాషను మర్చిపోకూడదు. మాతృభాషను మర్చిపోతే మన మాతృశక్తిని మర్చిపోయినట్టే. మాతృభాష కళ్ళ లాంటిది, ఆంగ్లం కంటి జోడి లాంటిది. కళ్ళు సరిగా లేకపోతే కంటి అద్దాలు పెట్టుకున్నా నీకు చూపు కనపడదు. అందుకని ముందు చూపు ఉండాలంటే తెలుగు భాష వచ్చి ఉండాలా. మన పిల్లలందరికీ కూడా మనం తెలుగు బాగా నేర్పించాలా, తెలుగులో మాట్లాడాలా, అవసరమైతే తెలుగులో పోట్లాడాలా, చర్చించాలా, విమర్శించుకోవాలా, వాదించాలా, వాదోపవాదాల్లో పాల్గొవాలా. మన పిల్లలకి ఇప్పుడంతా ఇంగ్లీష్ అలవాటైపోతుంది. మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ, ఈ కొత్త అలవాట్లు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా వాటికి దూరంగా ఉంచి, అమ్మ అంటే హృదయాంతాల నుంచి వస్తుంది, హృదయంలో నుంచి వస్తుంది. మమ్మీ అంటే బూతిలో నుంచి వస్తుంది. ఒకసారి అనుకొని చూడడం కావాలంటే. అందుకని మనందరం కూడా ఈ అమ్మ గర్భం నుంచి వచ్చినట్టే తెలుగు భాషను, ఆ తెలుగు వెలుగును మనం అందరం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉంది. పరాయి భాష వ్యామోహం మంచిది కాదు. భాషలు నేర్చుకోకూడదని కాదు. ప్రపంచంలో ఇవాళ ప్రపంచీకరణ జరుగుతున్నప్పుడు అందరూ అన్ని భాషలు నేర్చుకుంటే మంచిది. కానీ మన భాషను మనం మర్చిపోకూడదు, మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. మన కట్టుని, మన బొట్టును, మన ఆచారాన్ని, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. ప్రపంచం అంతా ఇవాళ భారతదేశం వైపు చూస్తూ ఉంది. అలాంటి భారతీయులందుకు మనందరం గర్వించాలా, తెలుగు వాళ్ళందుకు గర్వించాలా. ఇలాంటి కార్యక్రమాల్లో మనందరం సామూహికంగా పాల్గొనడం ద్వారా ప్రజలకు ఒక రకమైన ఆ ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంతమంది, వేలాది మంది 15 రోజుల పాటు వరుసగా ఈ కార్తీక మాసంలో మరి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, స్వచ్ఛందంగా తరలి రావడం, దానికి భక్తి టీవీ ఒక వేదిక కావడం, శ్రీ నరేంద్ర చౌదరి గారు, రమ గారు వారి
ఒక అకుంఠ దీక్షతో ఈ కార్యక్రమాన్ని వరుసగా కొనసాగించడం, దీనికి నిర్వహిస్తున్నట్టు సిబ్బందికి అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎవరైతే వాలంటీర్స్గా పనిచేస్తారో వాళ్ళకి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావం, సామాజిక స్పృహ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మానవుడు అలవాటు చేసుకోవడానికి అవసరం ఎంతో ఉందని సందర్భంగా మనవి చేస్తూ, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, శైలి ఆయనది. కేంద్ర మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా ఆ దేవదేవుడి ముందు, ఆ మహాదేవుడి ముందు తాను సామాన్య భక్తుణ్ణే అని నిరూపించుకుంటూ ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మా విన్నపాన్ని మన్నించి ఈనాటి కోటి దీపోత్సవ వేదికపైకి విచ్చేసి మాకు అభినందనలు తెలియజేసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.